హైదరాబాద్ హెచ్సి భూముల వ్యవహారం ఏంటి? ఎవరి బిల్లిరావు? అసలు బిల్లిరావుకి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? ప్రభుత్వానికి కాదు, అది మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది. కాబట్టి దీంట్లో జరిగిన మిస్టేక్ అంటే అప్పుడు అగ్రిమెంట్లో భూములు ఈ హెచ్సిఎస్ అధీనంలో ఉన్న అది ఓనర్షిప్ గవర్నమెంట్ చేతిలో ఉంది. అది ఎప్పుడో మార్చాల్సింది. మార్చకుండా సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు దాన్ని కాజేయాలి. ఇప్పుడు ఈ ఐఐటి పెట్టాలంటాడు. ఐఐటి పెట్టడానికి 80 ఎకరాలు ఆల్రెడీ ఫార్మా దీనికి సేకరించి ఉన్నాయి కదా, దాంట్లో పెట్టచ్చు కదా. ఐఐటి పెట్టడానికి దీంట్లోంచి దోచుకెళ్ళాలని ఎందుకు? పర్యావరణం పర్మిషన్ ఇవ్వదు. డెఫినెట్గా పర్యావరణం రేపు కోర్టులో కూడా ముట్టికాయలు పడతాయి. ఏదో రకంగా కబ్జా చేసేయాలి స్థలాన్ని. దాని చుట్టూ రియల్ ఎస్టేట్, అక్కడ అది కడతా ఇది కడతా. ముందు రియల్ ఎస్టేట్ ఆయన రియల్ ఎస్టేట్ మీడియేటర్ కదా, ప్రొఫెషన్ అది కదా గతంలో. అందుకే రియల్ ఎస్టేట్ ఐడియా ముందు చెప్తే చుట్టుపక్కల పెరిగి మన వాళ్ళందరూ ల్యాండ్లు కొనేసుకుంటారు, అది విలువలు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ చేయొచ్చు. ఇందుకోసం తప్పితే అక్కడ నుంచి కొంత మూట ఢిల్లీకి పంపించవచ్చు. ఢిల్లీకి మూటల్లో ఎలా పంపించాలి? ఢిల్లీకి మూటల్ని పంపించడానికి ఎక్కడెక్కడ కెలికి మూటలు రెడీ చేయాలి, ఈ ఉద్దేశం తప్పితే ప్రజలకి ప్రజోపయోగాలకి ఏమీ లేదు. విద్యార్థుల్ని ఆడపిల్లల్ని జాకెట్లు లాగి కొడతారా? మగపిల్లలు లాఠీ చార్జ్ చేస్తారా? విద్యార్థులు అడిగింది ఏంటి? మా చోటు మాకు వదిలేయండి. ప్రభుత్వానికి కావాలంటే ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. మా యూనివర్సిటీలో ఎందుకు? యూనివర్సిటీలో ఇంకా ఎడ్యుకేషన్ కావాల్సింది, ఇంకేదైనా చేయాలి. లేదు, మంచి క్రీడా అకాడమీలకి చోటు ఇవ్వండి, రకరకాల కార్యక్రమాలకి చోటు ఇవ్వండి. యూనివర్సిటీకి సంబంధించిన అకాడమిక్ సంబంధించిన అంటే దాన్ని ఐఐటి పెడతాం, రియల్ ఎస్టేట్ చేసుకుంటాం, దానికి అన్ని ఎకరాలు ఎందుకు? ఈ మాటలేంటి? ఎన్ని ఎకరాలు ఎందుకు అంటే నీ ప్రభుత్వం అనేది కేర్ టేకర్. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం ఈజ్ నాట్ ఓనర్ ఫర్ ఎనీథింగ్. ప్రభుత్వం అనేది ఈజ్ ఓన్లీ కేర్ టేకర్ ఫర్ ది పబ్లిక్ ప్రాపర్టీ. ప్రజల యొక్క ఆస్తి వీటికి కేర్ టేకర్ తప్పితే వాళ్ళేమో అధికారులు కాదు. అది తెలుసుకోవాలి ముందు. అది తెలుసుకోకుండా బిహేవ్ చేస్తారని కోర్టు ముట్టుకెళ్ళేస్తుంది. రేపు జరగబోయేది వెనక్కి తీసుకోక తప్పదు.